దేవుడిచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశము ప్రతిఫలం. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట అది ఏంటి అని అంటే 23వ వచనం మనం చదువుకున్నాము. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను. దేవుని యందు పూర్ణ నమ్మక విశ్వాసంతో కూడిన మాట పలుకుతున్నాడు దావీదు. ఎందుకు దావీదు ఈ మాట పలుకుతున్నాడు అనంటే సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాట. సౌలు రాజుగా అభిషేకం నొందినవాడు, దేవుని చేత అభిషేకించబడిన రాజుగా అతను ఉన్నాడు. అయినప్పటికీ కూడా కొన్ని దుష్క్రియల వలన మరి తనను చంపడానికి అంటే దావీదు సౌలుని చంపడానికి ఆయన చేతికి దొరికినప్పటికీ కూడా మరి దావీదు చంపలేదు. చంపక ఏమంటున్నాడంటే చంపడం ప్రక్కకు పెట్టి ఏ హాని కూడా తలపెట్టలేదు. దేవుని యందు విశ్వాసమును నీతిని కలిగి నడుస్తున్నాడు కనుక తనకు దేవుడు అనే మనసాక్షి చేత గద్దించబడి దేవుడు ఉన్నాడు, దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి అతను, నాకు ప్రాణహాని కలిగించటానికి ఉండొచ్చు కానీ దేవుని చేత అభిషేకించబడినాడు కనుక నేనేమి చేయకూడదు అనుకొని తీర్మానం చేసుకొని పలుకుతున్నటువంటి మాట ఏంటి అంటే 23వ వచనం మనం చదువుకున్నాం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను. యెహోవాయే నిన్ను నాకు అప్పగించాడు. అయినను నేను యెహోవా చేత అభిషేకము పొందిన వానిని చంపనొల్లకపోయినందున, అనగా అభిషేకం పొందాడు, రాజుగా పట్టాభిషేకం పొంది ఉన్నాడు, రాజుగా చేసే పనులన్నీ చేస్తున్నాడు. ఆయన మనసు ఎప్పుడైతే ఒక హాని కలిగించడానికి సిద్ధపడినాడో సౌలు గారు మరి దావీదును పట్టుకోవడానికి రావడం మనకందరికీ తెలిసింది. అయితే ఇక్కడ దావీదు మాత్రము గట్టి తీర్మానం, ఒక మంచి విశ్వాసము, దేవుని అందలి భయము భక్తి కలిగిన వాడై చక్కని మాట చెప్తున్నాడు. రాజుగా నీవు దేవుని చేత అభిషేకం నొంది ఉన్నావు. ఈరోజు నీవు నా చేతికి దొరికినప్పటికీ కూడా నేను చంపడం ప్రక్కకు పెట్టి ఏ హాని కూడా తలపెట్టను. ఎందుకంటే నా నీతిని నా విశ్వాస్యతను నా దేవుడు చూస్తున్నాడు. మనుషులకు భయపడేది కాదు కానీ నా దేవునికి భయపడుతున్నాను. దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు, దేవుడు నిన్ను రాజుగా పెట్టాడు. కానీ నీవు దుష్క్రియలు లేదా హాని చేయడానికి బయలుదేరినప్పటికీ కూడా నీ మీద పరిష్కారం తీర్చుకునేది దేవుడే కనుక నేనేమి చేయను అని మరి దావీదు మాట చెబుతూ ఏమంటున్నాడంటే నా నీతిని బట్టి నా విశ్వాస్యతను బట్టి దేవుడే నాకు ప్రతిఫలము దయచేయను. అంటే నాకు ప్రతిఫలము దయచేయను అని దావీదు భక్తుడు చెప్పినప్పుడు మరి సౌలుకు కూడా ప్రతిఫలము దయచేస్తాడు. ఎందుకు ఆయన అక్కడికి రావాల్సి వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అని మనం చూస్తే ఇదే సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. అంతటా జీఫీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియచెప్పక, దావీదు ఆ సౌలు చంపుతాడని భయపడి తనకు దూరంగా, దుష్టులకు దూరంగా ఉండాలి. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి తెలివి కనుకనే దావీదు కూడా ఏం చేశాడు, ఎందుకు కంటపడాలి, దావీదు వెళ్ళాడు, హకీలా మన్యములో దాక్కొని ఉన్నాడని తెలిసినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడో మనం ఒక్కసారి చూద్దాం. ఒంటరిగా వెళ్ళాడు దావీదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏ హాని ఆటంకము కీడు ఆపద సమస్తము నా దేవుడు తొలగిస్తాడు, ఒంటరిగానైనా నేను నా దేవునితో ఉంటాను అనుకొని దావీదు వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడనంటే సౌలు లేచి ఇశ్రాయేలీలలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయాను. సౌలు చేసినటువంటి పని, ఇశ్రాయేలు బిడ్డలనే తీసుకొని 3000 మందిని, ఒక్క మనిషిని పట్టుకోవడానికి, ఒక్కరిని భద్రపరచుకోవడానికి 3000 మందిని తీసుకొని సౌలు వెళ్ళాడు.
జీపు అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ దావీదు ఉండటము, దావీదు ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగానే దావీదే ముందు వారిని కనుక్కొని వారు అలసిన శరీరాలతో నిద్రమత్తులై ఉన్నప్పుడు మరి దావీదు ఏం చేశాడంటే వారిని అందరినీ చుట్టూ చూశాడు. 3000 మంది మధ్యలో సౌలు పడుకొని ఉన్నాడు. ఆయన తల దగ్గరనే ఈటయు నీళ్ళ బుడ్డియు పెట్టుకొని ఉన్నాడు. కానీ కావలి కాయువారు ఈ 3000 మందికి 3000 మంది నిద్రామత్తులై ఉన్నారు. దావీదు మాత్రం మేల్కొని ఉన్నాడు. దావీదు వెళ్ళాడు, ఈట తీసుకొని ఆయన తన గుహకి చేరుకొని ఆయన చెప్తున్నాడు, సైనికులారా మీరందరూ సౌలుకి భద్రంగా ఆయనను కాపాడుతున్నారు కదా, ఆయన నిద్రించుచుండగా ఆయన ఈట ఎక్కడుంది మీరు చూస్తున్నారా అని ఒక ప్రశ్నించగానే వెంటనే సౌలుకి ఆ స్వరం వినిపించింది. ఎప్పుడు సౌలు దావీదు కలిసి ఉన్నవారు. మరి ఈ దావీదు యొక్క స్వరము సౌలు వినగానే ఒక మాట అంటున్నాడండి, మనం చూద్దాము. ఇదే 26వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 21వ వచనం చదువుతున్నాను. అందుకు సౌలు, నేను పాపం చేస్తేనే ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిని. స్వరము గుర్తుపట్టాడు, స్వరము విని పశ్చాత్తాప హృదయము మొదలైనది సౌలులో. మొదలయ్యి ఆయన చెప్తున్నాడు, ఆయన పిలుస్తున్నాను, బహుగా పాపం చేశాను, నీ ఎదుట ఘోరమైన తప్పిదం చేశాను, నేను తెలుసుకున్నానయ్యా, ఈ స్వరము నీదే, నీవు నా మాట వింటున్నావా అంటూ నీ దృష్టికి నా ప్రాణము ప్రియముగా నుండినది. నేను ఇంత మూర్ఖుడను, నేను ఇంత దుష్కార్యం చేస్తాను, నీకు హాలి తలపెట్టడానికి చూశాను, కానీ నీ దృష్టికి నా యొక్క ప్రాణము చాలా ప్రియముగా ఉన్నది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని ప్రేమ నాకు చూపిస్తున్నావు కనుక నేను నీకు ఇక కీడు చేయను. ఒక శత్రువులాగా తరమడానికి లేదా పట్టుకోవడానికి వచ్చినటువంటి సౌలు నోటి నుండి వస్తున్నమాట, నేను ఇక నీకు కీడు చేయను, ఎందుకంటే నా ప్రాణము నీకు ప్రియముగా ఉన్నది, నాకు ఏ కీడు చేయకుండా నీవు ఉన్నావు కనుక నేను కూడా నీకు ఇక కీడు చేయను. దావీదా ప్రేమతో పిలుస్తున్నటువంటి మాటలు. అసలు దావీదును పట్టుకొని చంపడానికి, ఆయన్ని బంధించుకోవడానికి 3000 మందితో వచ్చినటువంటి సౌలు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, దావీదా నాయనా నా యుద్ధకు తిరిగి రమ్ము, నేను వెర్రివాడనై నేను బహుగా తప్పు చేస్తేనే. ఎలా పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. దేవుడి దగ్గర పశ్చాత్తాపడే దినం ఒక దినం ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఎలాంటి తప్పిదములైనా కూడా ఒక దినమున దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. ఇక్కడైతే దావీదు చేతికి దొరికిన సౌలు దావీదుతోనే పశ్చాత్తాప మాటలు చెప్తున్నాడు. దావీదా నాయనా నేను నీకు ఇక కీడు చేయను, నా యొద్దకు రమ్ము, నేను వెర్రివాడనై బహుగా తప్పు చేస్తేనే, కానీ నీ నీతిని బట్టి నీ విశ్వాస్యతను బట్టి దేవుడే నీకు ప్రతిఫలం ఇచ్చును అని కూడా ఇక్కడ మనం సౌలు దావీదుల యొక్క సంభాషణను విని ఉంటున్నాం. కనుక మనం కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దావీదు చెప్తున్నాడు, ఒక మాటని చెప్తున్నాడు, అది కూడా చూద్దాం. 22వ వచనంలో దావీదు, రాజా ఇదిగో నీ ఈటె నా యొద్దనున్నది, పనివారిలో ఒకడిని పంపి దానిని తీసుకొనవచ్చును. నీ ఈటని నేను తీసుకొని వచ్చాను, వీరందరినీ నువ్వు చుట్టూ పెట్టుకొని చక్కగా నిద్రపోయావు, ఈటే నీళ్ళ బుడ్డిని తల దగ్గర పెట్టుకున్నావు, కానీ వాటిని భద్రపరచడానికి కూడా ఎవ్వరూ నీకు తోడుగా లేరు. కానీ దేవుడే నిన్ను నా చేతికి అప్పగించాడు, నేను ఆ పని ఏమి చేయను, నీకు హాని కలిగించను, నిన్ను చంపను, కాకపోతే నా నీతిని నా విశ్వాస్యతను నా దేవుడు చూసి నాకు దేవుడి నుండి ప్రతిఫలం రావాలి, మనుషుల నుండి నాకు అక్కర్లేదు, కనుక నాకు ప్రతిఫలము దయచేయవాడు దేవుడే అని ఎప్పుడైతే చెప్పాడో ఆయనలో పశ్చాత్తాపము, ఆయనలో ఒక మేల్కొల్పు కలిగి చెప్తున్నమాట, దావీదా నాయనా నా కుమారుడా, ఎంత ప్రేమ పలుకులు పలుకుతూ నేను నీకు ఇక కీడు చేయను, రమ్ము నా యొద్దకు రమ్ము అంటున్నాడు. కానీ నేను వెర్రివాడనై తప్పు చేశానని ఇక్కడ దావీదు యొక్క సంభాషణను వినినటువంటి సౌలు చెప్తున్నటువంటి మాటలు. నిజమే, మన జీవితాలలో కూడా మనము అనేక సార్లు తప్పులు చేస్తాము, బహుగా తప్పు చేస్తేనే అని సౌలు ఒప్పుకుంటున్నాడు. మరి మన జీవితాలలో కూడా తెలిసి తెలియక
మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, నడక ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ ఏమైనా తప్పులు జరగవచ్చు. ఎందుకంటే మనం మానవ మాతృలం. సౌలు వలె తన తప్పును తిరిగి ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. దావీదైతే శత్రువు ఎదురుగా వచ్చినప్పటికీ కూడా చంపకుండా, నేను నీకు హాని చేస్తే దేవుని నుండి వచ్చే ప్రతిఫలం పోగొట్టుకుంటాను, నేను నీకు మేలు చేస్తే దేవుని నుండి వచ్చే ప్రతిఫలము పొందుకుంటాను అని మరి దావీదు చెప్పి అక్కడ దేవుడే నాకు ప్రతిఫలము దయచేయను అని చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగే రూతు గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చును. మనుషుల ప్రతిఫలం కాదండి, ఇక్కడ యెహోవా లేదా దేవుడు మన సృష్టికర్త మనకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశించాలి. ఇక్కడ రూతు విషయంలో కూడా రూతు చేసిన ప్రతిదీ కూడా బోయజ్ తెలుసుకున్నాడు. బోయజ్ ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆయన పలుకుతున్నటువంటి మాట అనమాట. ఏమన్నదని అంటే మనం ఇక్కడ చూస్తే, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుపబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని, నీ స్వస్థలమును విడిచిపెట్టి నయోమికి తోడుగా నీవు ఉన్నావు. నీవు చేసినదంతా కూడా మనుషుల కంటే ఎక్కువగా దేవుడు చూసి ఉన్నాడు. ఆ దేవుడే నీకు ప్రతిఫలము దయచేయను. నిజంగానే తీర్పు మనుషులతో కాదు, దేవుడితో జరుగుతుంది. కనుక మనం చేసే ప్రతి దానికి ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఎలాంటి ప్రతిఫలం దొరుకుతుందో అది కూడా మనము చూద్దాము. సామెతల గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం చదువుదాము. సామెతలు 13:21. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. కీడు అనేది అంటే కీడు చేస్తున్న వారికి ఆ కీడే సంతోషకరంగా ఉంటుంది, ఆ కీడే చేస్తుంటారు. అందుకే ఆ కీడు అనేది పాపులుగా చేయడానికి తరుముతుంది. ఆ నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుంది. నీతిని జరిగించేవారు, మేలు చేయువారు, లేదా ఒకరికి చేయుతనిచ్చేవారు, లేదా ఒకరికి సహాయం చేయవారు, ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నవారు, వీరికి దేవుడే తగిన ప్రతిఫలం ఇచ్చుడు. ఎప్పుడు ఇస్తాడు? వెంటనే ఇస్తున్నాడు. ప్రతిఫలం అనేది కాదండి, నీకెప్పుడు అవసరమో, నాకెప్పుడు అవసరమో, ఎప్పుడు అనారోగ్య పరిస్థితి, ఆపద పరిస్థితిలో ఉంటామో దేవుడు ప్రతిఫలము చేత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడని దైవవాక్యం ఈరోజు మనం చూస్తుంటున్నాం. కనుక మన జీవితాలలో మనం ఏం చేస్తున్నాము? మన నీతిని, మన విశ్వాస్యతను, ఎలాగైతే దావీదు భక్తుడు తన నీతిని, విశ్వాస్యతను కాపాడుకొని దేవుని నుండి ప్రతిఫలం కావాలని ఆశించాడో, ఈరోజు నీవు నేను కూడా దేవుని నుండి మాత్రమే వచ్చు ప్రతిఫలంకు సిద్ధమై ఈ లోకములో పనులు జరిగించుదాం. 91వ కీర్తన 8వ వచనం చూద్దాం. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీతిమంతుల ప్రతిఫలమే కాదు, భక్తిహీనులకు కూడా వారు భక్తిహీనముతో ఉండి చేసిన దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడు. అది దేవుడికి వదిలిపెట్టాలి, మనం తీసుకోవడానికి లేదు. కనుక నీవు నేను బహు జాగ్రత్తగా ఉండాలి. మంచి చేసామా, మంచి ప్రతిఫలం దొరుకుతుంది. చెడు చేసామా, చెడుదే దొరుకుతుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక మాటను చూద్దాం. ప్రతిఫలం అనేది ఏ విషయంలో ఎలా సంభవిస్తుంది, ఎలా వస్తుంది? దావీదైతే మేలు చేశాడు, శత్రువు ఎదుటిగా ఉన్నప్పుడు కూడా నేనేం చేయను, తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వాలని ఆశించాడు. సౌలు కూడా పడినాడు, నేను వెర్రివాడనైపోయి తప్పు చేశాను, దావీదా రమ్ము అని పిలుచుకున్నాడు. మరి రూతు విషయంలో కూడా చూసాము, అత్తతో సహకరించి అత్తతో పాటు ఉన్నప్పుడు ఆమె చేసిన ప్రతిదానికి దేవుడు నిజంగానే ప్రతిఫలము పొందుకుంది. రూతు అంత విషయం అంతా మనకు తెలుసు. ఆమె ప్రతిఫలం పొందుకుంది, గొప్పగా ఆశీర్వదించబడింది. రూతుతో పాటు నయోమి కూడా ఇరువురు ఆశీర్వదింపబడినట్టు మనం చూస్తాం. మరి అలాగే భక్తిహీనులకు భక్తిహీనత కలిగిన ప్రతిఫలం, మేలు చేయవారికి మేలుతో కూడిన ప్రతిఫలం. చివరిగా కీర్తనలు 62వ కీర్తన 12వ వచనం చూద్దాం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు. మరలా చివర దావీదు రాసిన కీర్తనతోనే ముగించుకుంటున్నాము. ప్రభువా,
మనుషులందరికీ, ఒక్కరికి కాదండి, దావీదుకా లేదా సౌలుకా లేదా నయోమికా లేదా రూతుకా అని మనం అనుకోవాల్సిన లేదు. ఈరోజు నీకు నాకే మనం చేస్తున్న ప్రతిదానికి ప్రతిఫలము మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కనుక ఈరోజు నీవు నేను మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము చేసిన ప్రతిదానికి, మనము మాట్లాడిన ప్రతి మాటకు, మనం చేసిన ప్రతి క్రియకు, మన సమస్తానికి ప్రభువు చూస్తున్నారు, ప్రతిఫలము అనుగ్రహిస్తారు. కాబట్టి తప్పులో పడిపోకుండా బహుజాగ్రత్తగా ఉండి దేవుని నుండి వచ్చు ప్రతిఫల దీవెనలు పొందుకుందుము గాక. ఆమేన్.